ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. అది వరంగల్ పట్టణం నుంచి పరకాల సభకు దొరికి పోతా ఉంటే రోడ్డు మీద ఒక వ్యక్తి అప్పుడే యాక్సిడెంట్ పడిపోయినాడు అధ్యక్ష. కాదాపు నేను దిగిన అధ్యక్ష. వాస్తవానికి 6th మినిట్ ఆ 108 అంబులెన్స్ వచ్చింది, ఆ పేషెంట్ తీసుకొని పోయింది అధ్యక్ష. డెఫినెట్ గా 108 సర్వీసులు మంచి పని చేసినాయి. 104 సర్వీసులు కూడా గ్రామీణ ప్రాంతాలలో బీపీ టాబ్లెట్లు కానీ, షుగర్ టాబ్లెట్లు కానీ, ఇతర టాబ్లెట్లు కానీ రెగ్యులర్ గా పోయి ఊర్లో పంపిణీ చేస్తారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిందని మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలబడి చెప్పిండు. కాంగ్రెస్ లో గతంలో పనిచేసిన కొంతమంది ముఖ్యమంత్రులు మంచోళ్లే పనిచేసిండ్రు, కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ లేదు, అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్. దాని గురించి నేను చెప్పా. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్ గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషి కదా వాదించండు. ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినా ఆయన ఒక రోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయింది అధ్యక్ష. ఆడేదో ఇనాగరేషన్ ఉంటే పోయిండు. పోతే ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మనిషి పేరు చెప్ప సార్ బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినవా అన్నాడు. అవతల ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరు నాకు అమెరికా అన్నాడు. అరే హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడు. అంటే అవతల ఆయన అన్నాడు, సార్ నేను నిన్న దాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమైతే నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన మీద రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతో అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు వస్తే అవి కూడా స్వీప్ చేయటం, ఇంకా అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. My brother in Andhra is doing well. Let's not accuse him of anything other than that. I believe that he's doing well. He's a young chief minister. He's doing well. I think the state is doing well. Despite COVID, remember when he became CM in 2019. Remember that he had to grapple with COVID in about 6-7 months. Yes. So despite all that, he's handling it well. I think a lot of people predicted economic doomsday. What happened? Where are all those people?